హాయ్ గైస్, ఈరోజు నేను నా ఫ్రెండ్ సింహాచలం అయితే వచ్చాము. ఎందుకంటే నేను గుండు చేసుకోబోతున్నాను. గుండు అంటే ఏదో ముక్కని అనుకోవద్దు. నా హెయిర్ చాలా వీక్ అయిపోయింది. అందుకనే గుండు చేసుకుంటాను అని మా పేరెంట్స్తో చెప్పాను. మా పేరెంట్స్ ఎలాగో గుండు చేసుకుంటున్నావు కదా, అదేదో సింహాచలంలో చేసుకో మంచిదని చెప్పారు. అది ఏ లాజిక్కో నాకేం అర్థం కాలే. తర్వాత మా ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేశాను. ఈరోజు వాళ్ళందరికీ డిఫరెంట్ వర్క్స్ ఉండడం వల్ల ఎవరూ రాలేకపోయారు. నా ఫ్రెండ్ బద్రి అయితే ఎలాగో సింహాచలం వెళ్తున్నాం కదా, అక్కడున్న సింహాచలం వ్యూ పాయింట్ కూడా చూద్దామని చెప్పాడు. నేను ఇప్పటి వరకు 2 to 3 టైమ్స్ అయితే సింహాచలం వెళ్ళాను, కానీ ఒకసారి కూడా వ్యూ పాయింట్ చూడలేదు. సో నాకు వ్యూ పాయింట్ చూడాలనిపించింది. నేను బద్రి మార్నింగ్ 6 AM సింహాచలం రోడ్ నుంచి వ్యూ పాయింట్ రోడ్కి అయితే చేంజ్ అయ్యాము. కానీ అరౌండ్ 30 minutes అవుతుంది. ఇప్పటి వరకు మాకు వ్యూ పాయింట్ అయితే కనిపించలేదు. సో గాయస్, రోడ్ ఎండ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నో ఎంట్రీ బోర్డు అయితే ఉంది. హాయ్ గైస్, ఇదిగోండి ఇక్కడ ఎంట్రీ బ్లాక్ అని ఉంది. మనమే చైన్లు తెంపేసాం అనమాట. చైన్లు తెంపేసి రాయిలతో తేలిపోతున్నాం. ఈడు నేను చూద్దాం మరి లోపలికి ఏమో మనకి తెలియదు. ఏడు ఏవో తుప్పలాగా ఉన్నాయి, ఎక్కడెక్కడికి వెళ్ళిపోతున్నాం. ఇక లోపలికి అయితే వచ్చాము. ఇక్కడ పాడు పట్టిన బంగళా ఉంది. ఇందులో ఏ ప్రయోగాలు చేశారో, ఎందుకు బ్లాక్ చేశారో మాకు తెలీదు. ఇది మొత్తం అమ్మో అవి చూడడానికి చాలా భయంకరంగా ఉన్నాయి అన్నమాట ఇవన్నీ. ముందుకెళ్ళి చూద్దాం అయితే ఏముంటుందని. ఇక్కడ చూస్తే సెల్ టవర్లు, హౌస్లు ఉన్నాయి, బైక్ కూడా ఉంది ఇక్కడ. అసలు అలా ముందుకెళ్దాం, ఏమో తెలుస్తుంది కదా. ఎవరికి రాలేదు. పోలీసులు చూస్తే పట్టించి జైల్లో కూడా వేసేవచ్చు గాయస్. ఓ హౌస్ ఉంది ఇక్కడ. ఇది ఖచ్చితంగా మేము వ్యూ పాయింట్ కోసం వచ్చాం. యాక్చువల్లీ సింహాచలం వ్యూ పాయింట్ చూద్దామని. ఖచ్చితంగా ఇది క్వార్టర్స్ అనమాట, పోలీసుల క్వార్టర్స్. అందుకే ఎంట్రీ బ్లాక్ని పెట్టారు. కానీ మేము బ్లాక్ తీసుకుని మరీ పైకి వస్తాం, అందుకే తిరిగి పారిపోతున్నాం. ఇవ్వండి, ఇవన్నీ పోలీస్ క్వార్టర్స్ అనమాట. అని ఇన్ని తుప్పలు దాటుకుని పోలీసులు పైకి ఎందుకు వస్తారో మనకి తెలియదు. స్ట్రైట్గా వెళ్ళడం చూడలేదు ఎండా. ఓకే ఓకే, మరి ఇక్కడ ఎంట్రీ బ్లాక్లో పెట్టుకొని లోపల పోలీసులు ఏం చేస్తుంటారు అనేసి మనకి వెయిట్ అండ్ సీ. సో మనం మళ్ళీ డోర్ క్లోజ్ చేద్దాం, లేకపోతే మనకి కేసులు వేస్తారు. ఈ వీడియో కూడా ఒక సాక్ష్యం. ఇప్పుడు మళ్ళీ బ్లాక్ క్లోజ్ చేస్తాం అనమాట. ఇంకెంతలోకి వెళ్ళకూడదు, తిరిగి పారిపోతున్నాం. వ్యూ పాయింట్ బొక్క అన్ని చెడదింగ్ నేనేరా ఎక్కిసాం అనమాట. ఏమో అక్కడ వ్యూ పాయింట్ అనుకోండి. పైకి వెళ్ళి చూస్తే అది పోలీస్ హెడ్ క్వార్టర్స్. ఆ పైకి వెళ్ళామన్నమాట మేము. అక్కడి నుంచి మళ్ళీ అలా కింద దిగుతున్నాం. ఇప్పుడు 3 kilometers మళ్ళీ డౌన్ వెళ్ళాలి. కానీ జర్నీ మాత్రం చాలా బాగుంటుంది గాయస్. మీరు అసలు ట్రై చేయండి. పోలీసులు పట్టుకుంటే మాకు తెలియదు అనమాట. ఏదో కూడా చెట్టు కూడా పడిపోయింది. సో అలా డౌనే మీరు రావాలి. లేకపోతే అయ్యో పొద్దున్న 6 గంటలకి అయితే మేము వస్తాం అన్నమాట వ్యూ పాయింట్ చూద్దాం అనేసి. ఇప్పుడు 6:30 7 అయిపోతుంది. వ్యూ పాయింట్ అయితే దొరకలేదు మాకు. ఈ ప్లేస్ చూస్తే ఇంకేదో ఇరుకులో ఉంటుంది అనమాట. ఎటు మీరు బైక్ మీద వెళ్ళినా సరే మీకు చెట్లు తగులుతూనే ఉంటాయి సైడ్స్ నుంచి. ఇంక మీరు కాలేజ్కి వచ్చారంటే ఇంక మీ పని అయిపోయినట్టే. ఇది కేటీఎం కాబట్టి ఇంత కాసింది, కానీ ఏ స్కూటీ లేదు ఈ పాటికి అయిపో. అది ఉపయోగించి వీపన్ దగ్గరికి నడుచుకుని రావాలి. మొత్తం అక్కడ తాగాలి మనం వీపన్ ఇప్పుడు రావేమో బైక్ చూసుకో. హాయ్ గైస్, యాక్చువల్లీ ఇది వ్యూ పాయింట్ అనమాట. మేము ఇటు వెళ్ళాల్సింది, ఇగో ఇటు వెళ్ళాము. ఆల్మోస్ట్ 3 kilometers అలాగే వెళ్ళాము అనమాట. వ్యూ పాయింట్ ఎక్కడ అనేసి అలా వెళ్తే అది అగోండి ఆ టవర్ ఉంది కదా, ఆ టవర్స్ దగ్గరికి అయితే వెళ్ళాము అనమాట మేము.
ఇగో అక్కడికి వెళ్ళాము అదే వ్యూ పాయింట్ అనుకొని, కానీ వ్యూ పాయింట్ ఇక్కడే ఉంది. సో ఈ లోపలికి వెళ్తే వ్యూ పాయింట్, బండి కూడా లాగట్లేదు ఈ పైకి. అంత పైకి తీసుకెళ్ళిన తర్వాత దీని కెపాసిటీ కూడా అయిపోయినట్టు ఉంది. పెట్రోల్ అయిపోవాలంట. ఇదే వ్యూ పాయింట్. అసలు ఇక్కడ వస్తే ఒక ఫ్యూ సెకండ్స్ కాదు వ్యూ పాయింట్స్ రావడానికి. ఈ ఫ్యూ సెకండ్స్ కోసం మేము ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ ఒక 20 మినిట్స్ పైకి వెళ్ళి కింద దిగాము అనమాట. అన్ని తెలివితేటలు ఉన్నాయి మనకి. ఇదిగోండి వ్యూ పాయింట్ కాదా? ఇదే వ్యూ పాయింట్ అనుకుంటున్నాం. ఒకసారి దిగి మాకు ఎందుకు డౌట్ వస్తుంది ఇది కూడా వ్యూ పాయింట్ కాదు అనేసి, లేదంటే వ్యూ పాయింట్ చెక్కిస్తారా ఏమో. అక్కడ 2 కుర్రాలు ఉన్నారు, వీళ్ళు అడుగుదాం. వాళ్ళకి అక్కడ 2 కుర్రాలు ఉన్నారు, అడుగుదాం. ఎందుకు అడగరా? అందరు ఫోన్లో వీడియో చూసి చూడొచ్చు కదా. మనకు అంత తెలియట్లేదు బ్రో. వ్యూ పాయింట్ చెక్కిసి ఉంటారు, ఎక్కువ మంది వస్తుంటారు అనేసి. వ్యూ పాయింట్ చెక్కేసి ఫ్లెక్సీలు పెడుతున్నారు కదా నాకు తెలిసి. యాక్చువల్లీ ఇది కూడా వ్యూ పాయింట్ కాదంట. అక్కడున్న పిల్లలు చెప్పారు యాక్చువల్లీ ఇది కూడా వ్యూ పాయింట్ కాదనేసి. ఏదో మేము ఎక్కడెప్పుడైనా తిరిగేస్తున్నాం. ఈడున్నాడు పొద్దున్న 6 స్టార్ట్ అయితే 7 అయింది, ఇంకా వ్యూ పాయింట్ కనిపెట్టలేకపోయాం. అది కూడా ఇన్స్టా రీల్స్ ఉన్నా సరే అలా తిరుగుతున్నాం అనమాట అటు ఇటు. బట్ ఈ లొకేషన్ కూడా బాగుంది, సరే అక్కడికి విజిట్ చేయండి. సో ఇక్కడి నుంచి అలా ఉంటుంది అనమాట. ఈ లొకేషన్ కూడా చాలా బాగుంది అనమాట. ఒకసారి చూడండి. ఎలా వ్యూ పాయింట్ దగ్గరే. ఇప్పుడు మనం వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్దాం. అడిగిన అర్థం కూడా రావట్లేదు. ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు ఇలాంటివి వేసుకొని రావాలి. అవునా, కొంచెం ముందుకు వెళ్ళి అక్కడ మెట్లు ఉంటాయంట, అటు నుంచి వెళ్ళాలి వ్యూ పాయింట్కి. మనోడికి ఏం తెలియదు, తీసుకొచ్చేది తెలుసు మరి. సార్ వ్యూ పాయింట్ దగ్గర మళ్ళీ కలుద్దాం. ఇవ్వండి అక్కడి నుంచి ఇటు వస్తే వ్యూ పాయింట్ అనుకుంటున్నాం. ఈ టెంపుల్ దగ్గర ఇది 3సారి అనమాట వ్యూ పాయింట్ అనుకుని వెళ్ళడం. ఫస్ట్ ఆ సెల్ టవర్స్ దగ్గరికి వెళ్ళిపోయాం 3 కిలోమీటర్ల పైకి, మళ్ళీ కిందకి వచ్చాం. వచ్చి ఇక ఇక్కడికి వెళ్ళిపోయాం ఇది వ్యూ పాయింట్ అనుకొని. అది కాదు, ఇప్పుడు ఇక్కడికి వచ్చాం అనమాట ఇది వ్యూ పాయింట్ ఏమనుకొని. సో చూద్దాం ఎక్కడికి వెళ్తాం ఏంటనేసి. జీవితంలో ఎవరిని నమ్మొచ్చు, కానీ నాకు తెలుసురా నేను తీసుకెళ్తానని చెప్పిన ఫ్రెండ్ని నమ్మకూడదు. ఇవ్వండి ఎవరు రాయలు ఎక్కేస్తున్నాడు. ఇక్కడి నుంచి చూస్తే జారితే డైరెక్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడమే, కానీ ఇది ఎక్కడ వ్యూ పాయింట్ నాకు అర్థం కావట్లేదు. ఇదే వ్యూ పాయింట్ కాదు గాయ, మళ్ళీ ఎక్కడికో తీసుకొచ్చాడు వ్యూ పాయింట్ అనుకొని. 4వసారి ఇప్పుడు దారి మార్చాలి మళ్ళీ. హాయ్ బ్రోస్, యాక్చువల్లీ ఇది ఆ టర్న్ అంటే ఆ గృహాల నుంచి ఒక్క 100 మీటర్స్ 200 మీటర్స్ దగ్గర ఉందన్నమాట. సో ఇక్కడికి వస్తే ఇదే వ్యూ పాయింట్ యాక్చువల్లీ చూడండి. సో ఈ శిల్పం పక్క నుంచి ఇలా మెట్లు ఉంటాయి, కానీ వీటి కోసం మేము అలా 3 కిలోమీటర్స్ తిరిగి అక్కడ కనిపిస్తున్నాయి కదా ఆ టవర్స్ దగ్గరికి వెళ్ళామన్నమాట వ్యూ పాయింట్ చూడడానికి. ఆ టవర్స్ 3 కిలోమీటర్స్ దగ్గరికి వెళ్ళాం ఆల్మోస్ట్. మళ్ళీ అక్కడి నుంచి తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చాం అనమాట. అది కూడా గూగుల్ మ్యాప్స్లో వెతుక్కొని వచ్చాం. సో చూద్దాం. గూగుల్ మ్యాప్లో ఒక చిన్నగా ఈ శిల్పం కనిపిస్తుంది అనమాట మీకు. సో ఆ శిల్పంతో అలాగే వచ్చేయడమే ఇక్కడికి. బట్ మీరు ఒకటి ఆ గృహ దాటిక ఒక 100 మీటర్స్ 200 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది, మీరు దూరంగా వెళ్ళకండి. ఇవ్వండి యాక్చువల్లీ కొండ పక్కనే అనమాట, దూరం కూడా ఉండదు. సో ఇది వ్యూ పాయింట్.
లాస్ట్కి వ్యూ పాయింట్కి చేరుకున్నాం గాయస్. వీడియో కట్ట బాగా చూడండి గైస్, అక్కడ ఉంది కదా జస్ట్ ఈ గృహ దాటిగా ఒక 100 మీటర్స్ అనమాట. జస్ట్ 100 మీటర్స్లో మీకు వ్యూ పాయింట్ దొరికేస్తుంది. దూరం వెళ్ళాల్సిన లేదు. మాలాగా 3 కిలోమీటర్స్ పైకి వెళ్ళి కిందకి రాకండి. వెళ్ళమని బాగుంటుంది పైకి. కానీ మీరు ఒక అడ్వెంచర్లా ఫీల్ అవుదాం అనుకున్నా, కొంచెం లొకేషన్స్ చూడాలనుకున్నా సరే, వ్యూ పాయింట్ కన్నా ఆ 3 కిలోమీటర్స్ దూరంకి ఆ డిస్టెన్స్ ఏది ఉందో అదే బాగుంటుంది అనమాట. వ్యూ పాయింట్ కన్నా మాకు చాలా నచ్చింది అది. ఇక్కడ ఫోటో బాగా వస్తుంది. సన్సెట్ అయిపోతుంది. 4, 5, 6,000 times, and I made it happy.